ప్రపంచ దృష్టి ఏమిటి గాంధీ గారిది అని కనుక మనం ఆలోచించినట్టయితే అది ఆయన వ్రాసినటువంటి హింద్ స్వరాజ్ అనే పుస్తకంలో ఉంది. కాబట్టి గాంధీ ఫిలాసఫీ మీద, గాంధీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రధానంగా చదవవలసినది గాంధీ గారి ఆత్మకథ, తర్వాత హింద్ స్వరాజ్ అనే పుస్తకం. చాలా చిన్న పుస్తకం అది. అయితే ఒక విషయం నేను చెప్పాలి, అది ఎంత సింపుల్గా ఉంటుందనంటే మనకు నిజంగా అర్థం కాదు అది. ఎందుకనంటే వీ డోంట్ బిలీవ్ దట్ ఏ బుక్ కెన్ బి సో సింపుల్. ఏదో మనం కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది, అమ్మో ఏదో ఫిలాసఫీ లాగుందే అని ముందే ఒక రకమైనటువంటి భయం మనల్ని ఆవరించి ఉన్నట్లయితే ఆ పుస్తకంలో ఏమి వ్రాసి ఉందో మనకు అర్థం కాదు అది. కాబట్టి ఈ పుస్తకాన్ని కనుక మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుంటూ చదివినట్లయితే అర్థమవుతుంది. అలాగే ఈ పుస్తకం మీద అనేక మంది స్కాలర్స్ కామెంటరీస్ రాశారు. అది కూడా మనం చదివినట్లయితే మనకి గాంధీ అని ఫిలాసఫీ యొక్క లోతు బాగా అర్థమవుతుంది.